సతాజ్ వినాయక చవితి రోజు నుంచి ఈ రోజు వరకు వివిధ మండపాల్లో పూజలు అందుకున్న గణనాథులందరూ ఇప్పుడు గంగమ్మ ఒడికి తరలి వస్తూ ఉన్నారు. ప్రకృతి ఒడిలోకి వెళ్ళటానికి గణనాథులందరూ వివిధ రూపాల్లో ఉన్న గణనాథులందరూ తరలి వస్తున్నారు. ఇప్పుడు నా వెనుక ఉన్నాడు ఆకాశమంత గణపతి. ఆకాశమంత గణపతి ఖైరతాబాద్లో వినాయక చవితి రోజు నుంచి ఈ రోజు వరకు పూజలు అందుకొని ఈ భాగ్యనగర వీధుల్లో ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ గంగమ్మ ఒడికి సాగర తీరానికి తరలి వచ్చాడు. హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్లో క్రేన్ నెంబర్ 4 దగ్గర మనం ఉన్నాం. అక్కడ మనకి చూస్తూ ఉన్నాడు. మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ బిగ్ టీవీ మొత్తం ఎక్కడెక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గరతో పాటు మిగిలిన చోట్ల కూడా నిమజ్జన కార్యక్రమాలు చాలా సుందరంగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్లో అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అంతేకాదు డ్రోన్ కెమెరాలతో సుందరమైన దృశ్యాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఏకైక ఛానల్ బిగ్ టీవీ అనే చెప్పాలి. ఇప్పటి వరకు మనం ఆ ఏరియల్ దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఇదిగో చూడండి ఒకసారి, ఆకాశమంత గణపయ్య విశ్వశాంతి మహాగణపతి అంత ఎత్తున ప్రజలను ఆశీర్వదిస్తూ, అదిగో ఆశీర్వదిస్తున్న హస్తం కూడా మనకి కనిపిస్తోంది. గంగమ్మ ఒడిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మొదటి వెహికల్లో మనం చూస్తున్నాం అమ్మవారి ప్రతిమను కూడా మనం చూస్తున్నాం. ముందు అమ్మవారు ఈ వాహనంలో తరలి వస్తూ ఉంటే ఆ వెనుకే ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఆ మహాగణపతి గంగమ్మ ఒడిలోకి వెళ్ళటానికి సిద్ధమై తరలి వచ్చాడు. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా చేసినటువంటి గణపతి ఇన్ని రోజులు వివిధ రకాల పత్రితో, వివిధ రకాల పలహారాలతో ఇన్ని లక్షల మంది భక్తుల పూజలు అందుకున్న మహాగణపతి అడుగో మనకి కనిపిస్తున్నాడు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల పైకెత్తి ఆకాశమంత గణపతిని లైవ్లో ప్రత్యక్షంగా ఇక్కడే గణపతి పక్కనే ఉండి చూస్తూ ఉంటే బాబా 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 నిజంగా అది చెప్పరాని అనుభూతి. అందుకే హుస్సేన్ సాగర్ దగ్గరకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు, భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఈ మహాగణపయ్య నిమజ్జనాన్ని కనులారా ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటారు. కానీ ప్రత్యక్షంగా చూసే అవకాశం లేని వాళ్ళు బిగ్ టీవీని ఆన్ చేసి, మొబైల్ సెట్లో బిగ్ టీవీని ఆన్ చేసి చూడొచ్చు, టీవీ సెట్లో బిగ్ టీవీని ఆన్ చేసి చూడొచ్చు. మనం వివిధ చోట్ల జరుగుతున్నటువంటి ఈ మహానిమజ్జన కార్యక్రమాన్ని ఏకకాలంలో అత్యధిక చోట్ల నుంచి అందిస్తున్న ఛానల్ బిగ్ టీవీ. ఇప్పుడు మనం ఈ సాగర్ తీరం దగ్గరే ఉన్నాం. ఇదిగో వచ్చేసాడు, క్రేన్ నెంబర్ 4 దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగబోతోందో నేను మీకు చెప్తాను. ఈ క్రేన్ నెంబర్ 4 దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ హారతినిస్తారు, మళ్ళీ ఇక్కడ కొన్ని పూజలు చేస్తారు. ఆ పూజలు చేసిన తర్వాత వెల్డింగ్ రాడ్స్ అన్నిటినీ కూడా కట్ చేస్తారు. అలా కట్ చేయడానికి సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ గంటన్నరలోనూ పూజలు చేసిన తర్వాత సమయం ఎంత అవుతుందంటే 11:12 అవుతుంది. అంటే 1 గంటన్నర సమయానికి మహాగణపతి ఆ గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నటువంటి సుందర దృశ్యాన్ని ప్రజలకు అందించడానికి బిగ్ టీవీ ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచి కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం ఉంది. ఇదిగో మనం చూడొచ్చు రోపాటి ఇక్కడ ఉండి ఎటువంటి అభద్రతాకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఖైరతాబాద్ మండపం దగ్గర నుంచి గణపయ్య బయలుదేరిన దగ్గర నుంచి కూడా వీళ్ళు అత్యంత పగడ్బందీగా ఈ రోపాటిని పట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తరలి వచ్చారు. నిజానికి గణపతి నిమజ్జనాలు అనేది, హైదరాబాద్ గణపతి నిమజ్జనాలు పోలీసులకు ఒక సవాల్ లాంటిది. కంటి మీద కునుకు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి వివాదాలు తలెత్తకుండా, కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు శ్రమిస్తారు. పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పోలీసులతో పాటు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ శ్రమిస్తుంటుంటాయి. ఇదిగో వచ్చేసాడు, ఖైరతాబాద్ గణపతి వచ్చేసాడు. క్రేన్ సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇక్కడ 50 అడుగుల వరకు మనం చూస్తున్నాం. 69 అడుగుల గణపయ్య ఇక్కడ మొత్తం గణపై మునిగిపోవటానికి, హుస్సేన్ సాగర్లో మొత్తం గణపై మునిగిపోవటానికి ఇక్కడ తవ్వి ఉంచారు ఆల్రెడీ. మనం ఎప్పుడు కూడా చూస్తాం. లాస్ట్ మాత్రమే గణపై పూర్తిగా మునిగాడు. ఈసారి కూడా ఇంత ఎత్తైన గణపయ్య పూర్తిగా గంగమ్మ ఒడిలోకి మునిగిపోతాడు. మనం ఎప్పుడు కూడా చూస్తుంటున్నాం. ప్రతి ఏటా ఏం జరిగేది అంటే గణపయ్యను నిమజ్జనం చేసిన తర్వాత అంత ఎత్తైన గణపయ్య గంగమ్మ ఒడిలో నుంచి కూడా భక్తులకు కనిపిస్తూ ఉండేవాడు. ఆ దృశ్యం చూడటానికి ఇంకా వేలాది మంది తరలి వచ్చేవారు. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే గణపయ్య పూర్తిగా మునిగిపోయేటటువంటి దృశ్యం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలి అని ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ
ఇప్పుడు గణపయ్య పూర్తిగా ఇంత ఎత్తైన ఈ ఆకాశం అంత గణపయ్య భక్తులను ఆశీర్వదిస్తూ నేను వచ్చే ఏడాది మీతో వినాయక చవితికి పూజలు అందుకుంటాను. అప్పటి వరకు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను, నిరంతరం మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను అంటూ అభయాన్ని ఇస్తూ ఆ గణపయ్య గంగమ్మ ఒడిలోకి వెళ్ళే సుందర దృశ్యాన్ని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి కేవలం ఒక్క కెమెరా కాదు, సుమారు అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో గణపయ్య అలా గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ఆ సుందర దృశ్యాన్ని ఏ యాంగిల్లోనూ కూడా మిస్ కాకుండా అలా నీటిలోకి వెళుతుంటే, అలా క్రేన్ పై నుంచి అలా లేచి అలా నీటిలోకి వెళుతూ ఉంటే ఆ కలిగే సుందర దృశ్యాన్ని ఒక్క ఆస్పెక్ట్లో కాదు, వివిధ భంగిమల్లో మీకు చూపించడానికి, వివిధ యాంగిల్స్లో మీకు చూపించడానికి బిగ్ టీవీ ఇక్కడ చుట్టూ కూడా కెమెరాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు హైదరాబాద్లో మిగిలిన చెరువుల్లో కూడా జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను అందించడానికి మీకు ఏర్పాట్లు చేస్తుంది. చూడండి, ఇక్కడ మన గణేష్ ఉత్సవ సమితి నేతలు కూడా ఉన్నారు, స్థానిక రాజకీయ నాయకులు కూడా ఇక్కడున్న కొంతమంది కళాకారులు కూడా వచ్చారు. ఈ గణపయ్య ఎప్పుడైతే ఖైరతాబాద్ మండపం దగ్గర 11 రోజులు పూజలు అందుకుని ఈ రోజు అలా కదులుతూ ఉంటే మహాగణపయ్యను తీన్మార్ స్టెప్లతో జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఆ నినాదాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాహలంతో నిజానికి చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారు. చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా అలా తలెత్తి ఎప్పుడూ చూడనటువంటి గణపతిని, ఆకాశం అంత గణపతి మనం అనుకుంటూ ఉంటుంటాం కదా. ఈ భాగ్యనగర వీధుల్లో భక్తులను ఆశీర్వదించుకుంటూ ముందుకు వస్తుంటే చిన్న పిల్లలు కూడా కేరింతలు కొడుతున్నారు, వృద్ధులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఆ దృశ్యాన్ని మేము కళ్ళారా చూడాలి, అందుకే మేము ఏం పర్వాలేదు, ఎండున్నా పర్వాలేదు, నడిచి వచ్చినా పర్వాలేదు అంటూ వృద్ధులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు, పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఉన్న వాళ్ళని అటువైపే ఉండేలాగా కొన్ని పాసలు ఉన్నటువంటి మీడియా ఈ దృశ్యాలను ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఇక్కడి వరకు మీడియాని అలౌ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో వచ్చాం, సరిగ్గా చూడండి, అదిగో క్రేన్ నెంబర్ 4 ముందు మహాగణపయ్యను నిమజ్జనం చేయటానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ ఇది. దారుణ నాగేందర్ ఇక్కడున్న భక్తులను ఉద్దేశించి ఈ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కోలాహలం కనబడుతుంది. ఇప్పుడు ఈ మహాగణపయ్యను 1 గంటన్నర పాటు సమయం పడుతుంది. ఈ మహాగణపయ్యను 1 గంటన్నర తర్వాత నిమజ్జనం చేసిన తర్వాత మిగిలిన గణనాథులందరూ సాగర్ తీరానికి తరలి వస్తారు. ఇప్పుడు మనకి ట్యాంక్ బండ్ వైపు, అంటే అటువైపు మన ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాం, అటువైపు ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. కానీ ఇటువైపు నిమజ్జనాల హోరు అందుకునేది సాయంత్రం 6 గంటల నుంచి. దాని నాగేందర్తో మాట్లాడుతున్నాం. నాగేంద్ర గారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చెప్పాను కదా, ఏర్పాటు ఎంత బ్రహ్మాండంగా ఉంది. అధికారులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మాకు సహకరించినందుకు జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ బోర్డు, వాటర్ వర్క్స్, పోలీస్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు. నిజానికి మహాగణపయ్య ప్రతి ఏటా చూసినా, ఎప్పుడు చూసినా అదో అంతే, ఆకాశం అంత గణపయ్య అలా గంగమ్మ ఒడిలోకి వెళుతూ ఉంటే నిజంగా అనుభూతి పంపిస్తుంది. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి ప్రత్యేకత ఏంటి అంటే ఎంత చూసినా కూడా తనివి తీరది. మరి ఆ విఘ్నేశ్వరుడు స్వయంగా ఇక్కడే వెలిసి ఇక్కడే మన సన్నిధిలోనే అశేషమైనటువంటి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మరి ఆయన పాదాల సాక్షిగా అందరం మనం ఇక్కడ దర్శించుకుంటా ఉంటే జన్మ ధన్యమవుతుందని మీరు చూడండి, ఎంత చూసినా తనివి తీరది. ఆ విఘ్నేశ్వరుని ఎన్నిసార్లు చూసినా, ఎన్ని చేసినా కూడా, ఎన్ని దండాలు పెడితే ఆ విఘ్నేశ్వరుడు మన విఘ్నాలు తొలగిస్తాడో మీ అందరికి తెలుసు. కాబట్టి వచ్చినటువంటి భక్తుల విఘ్నాలన్నీ కూడా ఆ భగవంతుడు తొలగించాలని తో పాటు నేను కూడా భగవంతుడు అనుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. చేసే ముందు 11 రోజులు సేవ చేసిన తర్వాత మన కుటుంబం నుంచి ఒక దేవుడు మన ఇంట్లో వెలిసిన దేవుడిని నిమజ్జనం చేస్తూ ఉంటే ఆ ఆవేదన, ఆ యొక్క ఎమోషనల్ చెప్పలేము మనం, ఎంత ఎమోషనల్గా ఉంటుందో. ఏదైనా ఆ భగవంతుడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ మనకు దర్శనం ఇస్తాడు, మళ్ళీ అశేషమైనటువంటి భక్తులకు ఆశీర్వాదం ఇస్తాడు. అదే ఆ విఘ్నేశ్వరుడి యొక్క ప్రత్యేకత. పూజ ఉంటుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పూజ. రైట్.
అక్కడి నుంచి ఖైరతాబాద్ మండపం దగ్గర నుంచి కూడా కదిలిన తర్వాత దానం నాగేందర్ ఇక్కడ పూర్తిగా వినాయకుని విగ్రహంతో ఆయన నడిచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజ జరగబోతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజ చేసిన తర్వాత హారతి కూడా ఇస్తారు. అయిన తర్వాత ఇప్పుడు మనకి బిల్డింగ్ ఆ తర్వాత అదిగో క్రేన్కు ఉన్నటువంటి రోప్స్ని ఆ మహాగణపతి బేస్ దగ్గర వాటిని హుక్ చేసి ఆ తర్వాత అలా మహాగణపతి గాలిలోకి లెగుస్తుంటే ఉన్నప్పటి దృశ్యాలు ఉంటాయి. నిజంగా అవి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటాయి. ఆ క్రేన్ రోప్స్కి హుక్ చేసిన తర్వాత మహాగణపతి అలా గాల్లో ఆశీర్వాదం ఉండాలి. అందుకే మేము దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చాం, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి తరలి వచ్చాం, పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వచ్చామని ఇంతకుముందు మనం అక్కడ అడిగినప్పుడు ప్రజలు చెప్పారు. నిజానికి అటువైపు ఇప్పుడు పబ్లిక్ని ఆపేశారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ ఇటు తోసుకుని వస్తే తొక్కేస్తాడు జరిగే అవకాశం ఉంటుందని. ఇప్పుడే అదిగో మహాక్రతు ప్రారంభమైంది, మహాక్రతు పూజ ప్రారంభమైంది. ఆ పూజ చేస్తున్నారు. అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి వాళ్ళ చేతిలో, కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ మళ్ళీ హారతి ఇచ్చి, అంటే గంగమ్మ ఒడిలోకి వినాయకుడిని పంపించే ముందు మళ్ళీ ఆ హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ వేద మంత్రోచ్చారణ మధ్య అలా మహాగణపతిని క్రేన్తో అలా పైకి లేపి గంగమ్మ ఒడిలోకి ఆ పాదాలు ఫస్ట్ ఆ పాదాలు అలా మునిగి అలా గంగమ్మ ఒడిలోకి వెళుతూ ఉంటే ఆ పాదాల దగ్గర నుంచి అలా నడుము పొట్ట ఆ చేతులు గణపయ్య ఆ శిరస్సు దగ్గర నుంచి కిరీటం అలా ఒక్కొక్కటి మెల్లమెల్లగా గంగమ్మ ఒడిలోకి వెళ్తుంటే బాబా 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 నిజంగా వాటిని మాటల్లో వర్ణించలేం. ఆ సమయంలో ప్రతి భక్తుడు కూడా తన్మయానికి గురవుతుంటుంటాడు. జై బోలో గణపతి మహారాజ్కి జై అంటాం తప్ప, గణపతి బాపా మోరియా జై బోలో గణపతి మహారాజ్కి జై అంటాం తప్ప వేరే ఇంకేం కళ్ళలో కనిపించదు, ఇంకేం మాటల్లో వినిపించదు. అలాంటి సుందర దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూపించబోతున్నారు. కేవలం ఒక్క యాంగిల్లో మాత్రమే కాదు, చూడండి ఒకసారి ఆ ఆకాశం అంతా గణపతి అలా సాగరంలోకి వెళ్ళే ఆ దృశ్యాలను వివిధ కెమెరా యాంగిల్స్లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అటు డ్రోన్ షాట్స్లోను, ఇటు రౌండ్ షాట్స్లోను, ప్యాన్ షాట్స్లోను, ఆ ముందు నుంచి ఆ ఏ ఆస్పెక్ట్ని కూడా మీరు మిస్ అవ్వరు. బిగ్ టీవీ మీరు చూస్తూ ఉంటే ఆ మహాగణపతి అలా సాగరం ఒడిలోకి గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ప్రకృతి ఒడిలోకి వెళ్ళిపోయే ఏ దృశ్యాన్ని ఏ ఆస్పెక్ట్లోనూ మీరు మిస్ అవ్వని ఏర్పాట్లను బిగ్ టీవీ చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు బిగ్ టీవీని అత్యంత ఆదరిస్తున్నటువంటి ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నాం అదిగో కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు, అక్షింతలు తీసుకొని మళ్ళీ మహాగణపతి పాదాలకు పూజ చేస్తున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటుంటే ఎంతెంత ఉన్నారో తెలుసా సత్తాజ్, ఇక్కడ మనుషులందరూ ఆ గణపయ్య పాదాల దగ్గర చిన్న ఎలకల్లా కనిపిస్తున్నారు. ఆ మహాగణపతి బంటు ఎలుక మూషికం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా మహాగణపతి బంటుల్లాగా మూషికుల్లా కనిపిస్తున్నారు. అందుకే నేను సైతం నీ బంటుని మహాగణపయ్య అంటూ ఆ మహాగణపయ్య రథం ముందుకు కదులుతూ ఉంటే, శోభయాత్ర ముందుకు కదులుతూ ఉంటే అడుగులో అడుగేసుకొని చిన్న పిల్లలు సైతం కేరింతలు కొడుతూ అడుగులో అడుగేసుకుని మహాగణపయ్యతో తరలి వచ్చారు. ఇంత ఎండలో కూడా చిన్న పిల్లలు సైతం ఇక్కడికి తరలి వచ్చి ఆ మహాగణపయ్యనంత ఆనందంలో చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు అలాగే చూస్తూ ఉండండి. మరికొద్దిసేపట్లో అదిగో బొట్టు పెడుతున్నారు అందరికీ కూడా. అక్కడున్న పూజారి పూజ చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు. దాని నాగేందర్ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నారు మండపం దగ్గరకు. ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఉన్నారు. ఈ మహాగణపయ్య నిమజ్జనం పూర్తయిపోతే చాలా వరకు పోలీసులకు పెద్ద శ్రమ తగ్గినట్టే. ఆ తర్వాత మిగిలిన ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మేమంతా సాగర తీరం వైపే అనే విధంగా ఎక్కడ చూసినా వివిధ రూపాల్లో. నిజానికి వినాయకుడే మనకి అన్ని రూపాల్లోనూ కనిపిస్తుంటుంటాడు. ప్రకృతుల్లో ఉన్నటువంటి అన్ని రూపాల్లోనూ మనకి వినాయకుడు కనిపిస్తాడు. ఈ వినాయకుడు ఈ రూపంలో ఉన్నాడు, నెక్స్ట్ వచ్చే వినాయకుడు ఆ రూపంలో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంటారు పిల్లలు చూసి. అలా రకరకాల రూపాల్లో ఇన్ని రోజులు పూజలు అందుకున్న వినాయకులను సాగర తీరం నిమజ్జనం అవుతున్న సమయంలో ఈ సుందర దృశ్యాన్ని లైవ్లో చూస్తూ ఉన్నారు. కొన్ని మెసేజెస్ మెయిల్స్ కూడా మనకి వస్తూ ఉన్నాయి. మనం చూపిస్తున్నటువంటి దృశ్యాలు అత్యంత సుందరంగా ఉన్నాయని చెబుతున్నారు. సో ఏమనుకుంటున్నారు? ఆ మహాగణపయ్య అభయహస్తాన్ని అలా చూస్తుంటే ఒక చేతిలో అక్కడ రుద్రాక్షలు కనిపిస్తున్నాయి, మరో చేతిలో ఆ కమలం కనిపిస్తుంది, ఇంకొక చేతిలో లడ్డూ కనిపిస్తూ ఉంది. సో భక్తులకు అభయాన్ని ఇస్తూ ఇన్ని రోజులు పూజలు అందుకున్న మహాగణపయ్య మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాను అంటూ ఆ గంగమ్మ ఒడిలోకి వెళ్తున్న సుందర దృశ్యాన్ని కన్నార్పకుండా మీరు చూస్తూనే ఉండండి. ఆ అవకాశాన్ని బిగ్ టీవీ మనకు కల్పించింది. ఇదిగో ఆ పూలతో అలంకరించిన రథం
పైనున్న ఆసీనుడైనటువంటి ఆ మహాగణపై మరికొద్ది సేపట్లోనే గంగమ్మ ఒడిలోకి వెళ్ళబోతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఎలాంటి దృశ్యాలు కనపడతాయో తెలుసా? చిన్ని చిన్ని వినాయకులు, అంటే మన అరిచేతిలోకి పట్టే వినాయకులను చిన్న చిన్న రథాల మీద చాలా దూరం నుంచి, సుమారు 10 కిలోమీటర్ల దూరం నుంచి శోభయాత్రగా తీసుకొస్తుంటుంటారు. అంటే ఒక అంగుళం ఉన్నటువంటి మహాగణపయ్య దగ్గర నుంచి 69 అడుగుల ఎత్తున్న విశ్వశాంతి మహాగణపతి వరకు ఇక్కడికి వచ్చేటటువంటి దృశ్యాన్ని మనం నిజంగా మాటల్లో చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇక్కడ సతాజ్.